స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని నేటి యువతకు వివేకానంద స్ఫూర్తిని కొనసాగించే విధంగా అందరూ కలిసికట్టుగా వెళ్లాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ముందుగా అతిరథ మహారథులతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం దుప్పలపూడిలో ఆర్వీఆర్ కన్వెన్షన్లో శ్రీరామకృష్ణ సేవా సమితి అనపర్తి వారి ఆధ్వర్యంలో వివేకానంద జయంత్యుత్సవాలు 2024లో భాగంగా విశిష్ట సేవా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకారులు డాక్టర్ గోలి వెంకట రామారావు, ప్రముఖ వైద్య నిపుణులు, సంఘ సేవకులు నల్లమిల్లి శివారెడ్డి, ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీమతి యుమ్మని దీపా వెంకట్, మేనేజింగ్ ట్రస్టీ స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకటాచలం, నారాయణ రెడ్డి కంటి ఆసుపత్రి ప్రముఖ నేత వైద్యులు డాక్టర్ తేతల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, సర్పంచ్ వారాకుమారి, ఉప సర్పంచ్ చీర్ల వీరరాఘవరెడ్డి, రాష్ట్ర బటరాజు కార్పొరేషన్ డైరెక్టర్లు షణ్ముఖ చిట్టిరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశమునందు కావాలందు పరిమితమైన ప్రయోజనాన్ని సాధించిన తర్వాత అది నశించు. ఉదాహరణకి నేను ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అనుకోండి, ఆ మాటని అనుభవం కానీ మీరు తీసుకొచ్చిన ఆ పుస్తకం కావాలి, ఆ మాట కాకుండా దేశము కావాలి. మీ వీటికి అతీతంగా ఏ దేశం వదలైనా ఏ కాలం వదలైనా ఎక్కడికైనా నిర్వహించేట్టుగా ఆ వాకు శాశ్వతమైన ఒక అక్షరం కూడా తీయడానికి లేదు. అత్యద్భుతంగా మాట్లాడి లోకానికి సందేశం ఇవ్వగలగాలి అంటే అది కేవలం భగవంతుడు అవగాహన వచ్చి మాట్లాడితే తప్ప సాధ్యం కాదు. అందుకే కాలంలో అటువంటి మహాపురుషుల గురించి మాట్లాడుతూ వేదవ్యాసుడు మాట్లాడాడు. వాళ్ళు కాలంలో ఓడాడు. రామచంద్రమూర్తి గారి ధరస్వరంలో, కృష్ణ భగవాను గారి స్వరశేఖరానికి పరశురాముడి గారి వెంకటోడని వాళ్ళు శివ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయి కేవలం కూడా మన మాటల చేత అవతలవారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి వారికి జ్ఞానదీప్తిని ఇచ్చి మనిషిగా బ్రతికి మనిషి జీవితంలో ఏది సాధించాలో అది సాధించడానికి విలువ ప్రచోదనం చేయగలిగే గొప్ప ఆత్మీయభావం మహాపురుషులు సాక్షాత్ భగవంతుని యొక్క దిశలో వచ్చినవారు. అట్లా వచ్చినటువంటి మహాపురుషులు ఒకరు స్వామి వివేకానంద. వారు గురువుగారి రామకృష్ణ మహాసరిగా అవమానకరాశి దిగువ చేసుకున్న విద్య తాను నీతి ప్రతిపాదన చేస్తున్నారో అది అవగాహనకి ఏ అనుభవమైన లేకుండా బాగా అర్థం అవడానికి వీలుగా ఒక చిన్న ఉదాహరణ చూపిస్తూ జీవితంలో మర్చిపోవడానికి వీలు ఒక సందేశాన్ని ఇవ్వగలిగే శక్తి పెట్టుకుంటాడు. నేను వివేకానంద స్వామి గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకానికి వస్తుంది. నేను దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టారనుకోండి, కొంత నీరు వస్తారు, ఆ విత్తనం కావాలి, కొంత గాలి కూడా పెడుతుంది. అట్లాగే సూర్యస్సు అవుతుంది. ఇన్ని అయినా ఆ విత్తనం వెంట కావాలని కోరుకోం, ఆ విత్తనం గాలి కావాలని కోరుకోం, ఆ విత్తనం నీరు కావాలని కోరుకోం, ఆ విత్తనం వేడికి సూర్యస్సుగా అనుకోవాలని కోరుకోం. కానీ ఇంటిని తీసుకున్నటువంటి ఆ విత్తనం ఏమీ మొక్క ఆ మొక్క చెట్లు ఆ చెట్లు ఊళ్ళు కూర్చుంది, ఆవిడ కాస్తుంది, పండిస్తుంది. అది ఇచ్చిన ఆయుడు, ఇచ్చిన పళ్ళు, ఇచ్చిన క్రియ సర్వ శ్రేయస్సులను కలుగుతాయి. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పి చూడండి, దాని ఇంటికి ఎవరైనా రావాలి తప్ప ముందు ఎవరు స్త్రీవ, పురుషువ, కులమేంటి, మతమేంటి, మతమేంటి, మతమేంటి మీరు చేస్తుంది. చెప్పి ఆశ్రయించిన వాళ్ళకి బాగా
ఈ విశ్వాసం అనేది కూడా ఆ విశ్వాసం అనుష్ఠించేవారు ఉత్తమ పురుషులుగా మనకు తీర్చిదిద్దుకోవాలి తప్ప మీరు ఒక విశ్వాసంలో మారినంత మాత్రం చేయడం ఉత్తమ పురుషులుగా తయారవుతారని ఆశించలేదు. మీరు ఎక్కడ పుట్టారో, మీరు ఎక్కడ పెరుగుతున్నారో, మీరు ఏ సిద్ధాంతాలను చెప్పబడ్డారో వాటిని గౌరవించి అనుష్ఠించి ఎవరైనా ఉత్తమ పురుషులుగా తీర్చిదిద్దవచ్చు. అది నేర్చుకోండి తప్ప ఇతరులు చెప్పినట్టుగా ప్రకటన ప్రభావం చేసుకోవడం తప్ప ఇతర మట్టి కాలేదు, నీరు కాలేదు, ఏ మార్పు లేదు. కానీ ఇక్కడ అన్నిటించి సామాన్ని గ్రహించి ఒక గొప్ప చెప్పుగా మారింది. మీరు కూడా ఉండడం నేర్చుకోండి. ఎంత కాలం గడిచిపోవడం అండి. వివేకానంద స్వామి చెప్పినటువంటి మాటలు ఏమున్నాయో అవి అందరికీ సేవలు, అవి అందరికీ మార్గదర్శనం చేశాయి. ఆయన సేవ గురించి మాట్లాడుతూ అత్యద్భుతమైన మాట మాట్లాడతారు. విశ్వాసంగా మహాభారతంలో అనుశాసన క్రమంలో ఏం మాట్లాడతారు?